రుద్రాని కాస్త కాలు జారి పడిపోతుంది. ఫోటో కింద పడిపోయేసరికి ఈలోపు స్వప్న కాస్త ఫోటోను తీసి దాచేస్తుంది. ఫోటో ఏది అనుకుంటుండేసరికి అదేంటండి అలా పడిపోయారు ఏంటంటే అని చెప్పి రాజ్ అనేసరికి అది నేను చూసుకోలేదు బాబు, పడిపోయాను అని చెప్పాను. కానీ సరే ఆంటీ లెగండి, నా కాళ్ళ మీదకి వచ్చి పడేసరికి భయం వేసింది అని చెప్పాను. కానీ సారీ బాబు సారీ అనగానే రా మమ్మీ అని చెప్పి రాహుల్ గదిలోకి తీసుకువెళ్తాడు. ఒరే అక్కడెక్కడో ఫోటో పడిపోయిందిరా, కనిపించట్లేదు అనగానే నేను చూశాను మమ్మీ, ఎక్కడా కనిపించలేదు అని చెప్పాను. కానీ ఆ ఫోటో ఈ ఫోటోనే అత్త అని చెప్పి స్వప్న కాస్త చూపించడంతో అవునే ఈ ఫోటోనే అనేసరికి ముక్క ముక్కలు చేసేస్తుంది. ఏంటి మా చెల్లిని రాజ్ని విడదీయాలని చాలా పెద్ద ప్లాన్ వేసావే. రాజ్కి ఫోటో చూపిస్తే కావ్యకు పెళ్ళైపోయిందని రాజ్ అర్థం చేసుకుని కావ్య మీద కోపంతో వెళ్ళిపోతారనా? నువ్వు ఆ యామినితో కలిసి చేతులు కలిపే కదా ఇదంతా చేస్తున్నావు అని చెప్పనేసరికి యామినితో నేను మాట్లాడడం నువ్వు విన్నావా అని చెప్పాను. కానీ విన్నాను అని చెప్పనేసరికి ఇది ఇంట్లో ఫోన్ మాట్లాడితే వినేస్తుంది, ఈసారి డైరెక్ట్గానే యామినిని కలవాలి అని చెప్పి అనుకుంటుంటారు. ఎందుకంటే అలాగే రుద్రాని ఆలోచిస్తుందన్న విషయం స్వప్నకు తెలుసు. ఇంకా రాజ్ కావ్య ఇద్దరు చాలాసేపు రాజ్ అయితే కావ్యని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో ఉంటారు. కావ్య మాత్రం దూరం దూరం జరుగుతుంటుంది. ఇంకా ఈ సందట్లో సడేమి ఎలాగా రుద్రాని కాస్త జాయిగా బయలుదేరుతుంది. బయలుదేరేసరికి రుద్రాని వెనకాల రాహుల్ వెనకాల స్వప్న, రుద్రాని రాహుల్ ఇద్దరు బయలుదేరుతారు, వెనకాల స్వప్న బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఇంకా అక్కడ ఒక చోట కలుసుకుంటారు. ముగ్గురు కలుసుకుని ఉన్నది కాస్త వీడియో తీస్తుంది స్వప్న. అలా వీడియో తీసి ఇంకా వీడియోని కాస్త అప్పుకు పంపించేసరికి సూపర్ అక్క, ఈ ఒక్క వీడియో చాలు బావ మొత్తం అక్క వైపు తిరిగేస్తాడు అని చెప్పనేసరికి ఇంతకీ ఆ వీడియోలో ఏముంటుందంటే కావ్యను అంతం చేసైనా సరే రాజ్ని దక్కించుకోవాలని, కావ్య అడ్డు తొలగించుకోవాలని ఇంకా మాట్లాడిన మాటలన్నీ ఉంటాయి. యామిని కాస్త రాజు నావాడు, రాజును దక్కించుకోవడానికి యామినితో గొడవ చేస్తాను, ఆ రోజు హాస్పిటల్కి కావ్య వచ్చిందన్న విషయం రాజుకి తెలియకుండా మేనేజ్ చేశాను, కానీ ఇప్పుడు కావ్య చెప్పేస్తే మాత్రం ఇద్దరు మధ్య మళ్ళీ ప్రేమ మొదలైపోతుందని మాట్లాడుకోవడం అంతా కూడా రికార్డ్ చేస్తుంది. ఇంకా అదంతా కూడా స్వప్న కాస్త ఇంటికి వచ్చేస్తుంది. ఇంకా రుద్రాని వీళ్ళంతా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసేసరికి వెళ్తూ ఉండగానే రాజ్ అని చెప్పనేసరికి ఏంటండి అని చెప్పాను. కానీ అది మీ ఫోన్ నెంబరు అని చెప్పనేసరికి సరేనని ఫోన్ నెంబర్ కాస్త తీసుకుంటుంది. తీసుకుని మీకు ఒక వీడియో పంపిస్తాను, అది మీరు ఎవరికీ చూపించకుండా మీరు మాత్రమే చూడండి అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పి అనగానే సరే మీకు వీడియో పంపించాను వస్తుంది మీరు బయలుదేరండి అనగానే స్వప్న లోపలికి వచ్చేస్తుంది. రాజ్ కాస్త కారు ఎక్కేసరికి వీడియో వస్తుంది. డౌన్లోడ్ పెట్టి కొంచెం ముందుకు వెళ్ళి చూసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు. ఏంటి యామిని ఎలా ఆలోచిస్తుంది? కావ్య అడ్డు తొలగించుకోవాలని చూస్తుందా? అంటే కళావతి గారికి ప్రమాదం తలపెట్టాలని చూస్తుందా? అంటే కళావతి గారిని నేను ప్రేమిస్తున్నానన్న విషయం తెలిసిపోయినట్టుంది. ఇదే సరైన సమయం, ఇంకా తెలిసింది కదా, నేనెందుకు ముసుగులో గుద్దులాట, యామిని దగ్గర ఓపెన్ అయిపోతే ఇంకా నా దారి నేను చూసుకోవచ్చు, యామిని అంటే నాకు ఇష్టం లేదని చెప్పేస్తే సరిపోతుందని రాజ్ నేరుగా ఇంటికి వచ్చేస్తాడు. ఇంకా కింద వాళ్ళు ముగ్గురు కూర్చుని ఉన్నా ఏం మాట్లాడకుండా నేరుగా పైకి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి తన లగేజీ అంతా కూడా సర్దుకుంటాడు. సర్దుకుని కిందకు వచ్చేసరికి ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పనేసరికి ఏమైంది బావా, ఇక్కడ నీకు ఏమైనా తక్కువైందా, నువ్వింట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి అని చెప్పాను. కానీ అవును నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు అందుకే వెళ్ళిపోతున్నాను అనగాని అదేంటి బాబు నువ్వు ఇంటి అల్లుడివి, మేనల్లుడివి, నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోవడం ఏంటి? నేను ఇంటి అల్లుడినని మీరు చెప్పడమే తప్ప నా మనసుకు అలా అనిపించట్లేదు. మరొక విషయం, యామినిని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. నేను మొదటి నుంచి పెళ్ళి ఇప్పుడు వద్దు, గతం గుర్తొచ్చాక అని చెప్తూనే ఉన్నాను. నా మాటలు లెక్క చేయకుండా మీరు యామినికి నాకు పెళ్లి చేయాలని మీరు కంగారు పడ్డారు. కానీ నాకు పెళ్ళి ఇష్టం లేదు. ఇప్పుడు నాకు మనసులో వేరే వ్యక్తి ఉన్నారు. యామినిని పెళ్లి చేసుకుని నేను సంతోషంగా ఉండలేను. యామినితో మాట్లాడడమే నాకు ఇష్టం లేదు. యామిని నేను కలిసి తిరిగామని యామిని చెప్తున్నా నాకు ఆ ఫీలింగ్ కలగట్లేదు. మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిందని యామిని చెప్పినా అది కూడా నమ్మశక్యంగా అనిపించట్లేదు.
టోటల్గా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే ఇదంతా నాకు ఒక అబద్ధపు బ్రతుకులా అనిపిస్తుంది. ఈ ఇల్లు నాది కాదు అనిపిస్తుంది. ఈ ఫొటోస్ అన్నీ అబద్ధం అనిపిస్తున్నాయి. మీరు నా మీద చూపిస్తున్న ప్రేమ మొత్తం అబద్ధం అనిపిస్తుంది. యామిని బావా బావా అని పిలిచే పిలుపులో కూడా నాకు నిజం కనిపించట్లేదు, అంతా అబద్ధమే కనిపిస్తుంది అంటూ రాజ్ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను. కానీ చూడు యామిని, నాకు నువ్వంటే ఇష్టం లేదు. ఇష్టం లేని పెళ్లి చేసుకుని జీవితాంతం నేను బాధపడుతూ ఉండలేను. నీకు నేనంటే ఇష్టమేమో, కానీ నువ్వంటే అస్సలు ఇష్టం లేదు. నీ మీద ఇష్టం కూడా కలగట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి అయితే నీతో మాట్లాడడం కూడా నాకు అసలు ఇంట్రెస్టే కలగడం లేదు. నీకు చెప్పాలి కాబట్టి, నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను. నేను ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. నా వల్ల మీలో ఎవరైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి అంటూ ఇంకా రాజ్ కాస్త లగేజీ తీసుకుని బయలుదేరిపోతాడు. బయలుదేరిపోయేసరికి యామినికి ఏం చేయాలో అర్థం కాదు. అదేంటి యామిని అలా ఉండిపోయావని చెప్పాను, కానీ ఏం చేయమంటావు మమ్మీ? నేనంటే ఇష్టం లేదని చెప్తున్నాడు. నేను ఇంకా ఎలా ఆపాలి? ఏ రకంగా ఆపాలి? ఇన్ని రోజులు ఏదోటి మేనేజ్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేయాలి మమ్మీ? రాజ్కి గతం గుర్తు రావడానికి ఇంకెక్కువ రోజులు పట్టదేమో. అందుకే రాజ్ ఇలా నా నుంచి శాశ్వతంగా దూరం అయిపోయాడేమో అని చెప్పి మాట్లాడేసరికి ఈలోపు లగేజ్ కాస్త పట్టుకుని రాజ్ కాస్త గుమ్మంలో నిలబడతాడు. నాన్న రామ్ అంటూ ఇంకా అపర్ణ వస్తుంది. అదేంటి నాన్న లగేజీతో అనగానే, మీకు ఏమీ అభ్యంతరం లేకపోతే నేను ఇంట్లోనే ఉండొచ్చా అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి నాన్న, ఏంటి నువ్వనేది? నువ్వు మా ఇంట్లో ఉంటావా? అంతకుమించి భాగ్యం మాకేంటి? 24 గంటలు మా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మాకు సంతోషమే కదా. అమ్మా రే కళ్యాణ్, తనని గదిలోకి తీసుకెళ్ళాను కానీ రాన్నయ్య అని చెప్పి కావ్య గదిలోకి తీసుకువెళ్తాడు. ఇది కళావతి గారి గది కదా అని చెప్పాను, కానీ నువ్వు ఈ గదిలోనే ఉండొచ్చు. కాబోయే భార్యాభర్తలే కదా. నువ్వు వదిన్ని అర్థం చేసుకోవడానికి మరికొంచెం సమయం పడుతుంది కాబట్టి మీరిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండాలంటే ఒకే గదిలో ఉండడం మంచిదన్నయ్య. ఇదే లక్కీ ఛాన్స్, ఉపయోగించుకో అన్నయ్య అని చెప్పనేసరికి చాలా థ్యాంక్స్ తమ్ముడు అంటూ ఇంకా రాజ గదిలోకి ఉంటారు. మీరేంటి ఈ గదిలోకి వచ్చారు అనగాని, ఈ గదిలోకి రాకూడదా? ఈ గది మీదేనని పేరు రాసిందా ఏంటి అని చెప్పాను. కానీ అవును, ఈ గది నాదే అని చెప్పనేసరికి ఇక మీదట కూడా ఈ గది నాదే అవుతుంది. నేను ఇక్కడే ఉంటాను, మీకు నచ్చినా నచ్చకపోయినా అంటూ ఇంకా మాట్లాడడంతో ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది. గబ్బగబ్బా కిందకి వెళ్ళబోయేసరికి ఏమైంది, అసలు ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు అనగాని, ఏమో కావ్య మాకేం తెలుసు, రాజు బ్యాగుతో సహా ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా. ఆయన బ్యాగ్తో సహా ఇక్కడికి వచ్చేయడం ఏంటి అంటే, యామిని గురించి తెలుసుకుని వచ్చేసారా? యామినిని పెళ్లి చేసుకోనని చెప్పి వచ్చేసారా? అసలు ఏ ఉద్దేశంతో వచ్చారు అనుకుంటూ కావ్య కాస్త రాజ్ దగ్గరికి వెళ్తుంది. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, మీకు అసలు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు అని చెప్పనేసరికి, మీతో ఉండడం కోసమే వచ్చాను, మీతో జీవితాన్ని పంచుకోవడం కోసమే వచ్చాను, జీవితాంతం మీతో కలిసి ఉండడం కోసమే వచ్చాను అని చెప్పి రాజ్ అనగానే, మీకు యామినికి పెళ్ళి కుదిరింది కదా అనగానే, ఆ పెళ్ళి క్యాన్సిల్ చేసే ఇక్కడికి వచ్చాను. నాకు యామిని అంటే ఇష్టం లేదు. ప్రతి క్షణం ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఇష్టపడేది నిన్నే, నువ్వంటేనే నాకు ఇష్టం అని చెప్పి రాజ్ కాస్త చెప్తాడు. చెప్పేసరికి ఇంకా కావ్యకి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు దీనివల్ల ఈయనకి ఏమన్నా గతం గుర్తొచ్చేస్తుందా, ఏదైనా ప్రమాదం జరుగుతుందా అని చెప్పి ఇంకా కావ్య కాస్త టెన్షన్ పడుతూ ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా, రాజ్కి ఏమీ కాదు, రాజ్ ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజ్కి కొంచెం దూరంగా ఉంటే రాజ్ నీ ప్రేమ కోసం మరింత పరితపిస్తాడు అంటూ ఇంకా సీతారామయ్య గారు మరొక్కసారి చెప్పేసరికి, అలాగే తాతయ్య గారు అని చెప్పి కావ్య చెప్తుంది. ఇంకా రాజ్ కావ్యని ఇంప్రెస్ చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు. ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ఏ రకంగా ప్రయత్నించినా కానీ కావ్య మాత్రం రాజ్ రూట్లోకి అయితే రాదు. రాజ్ మాత్రం కావ్య కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే వెళ్ళి వస్తూ ఉంటే రాజ్కి గతం గుర్తొస్తుందా, మళ్ళీ యామిని ఏదైనా కుట్రలు చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.